సొసైటీలో మగపిల్లలు ఏమిని పెరుగుతున్నారంటే ఇదిగో ఇలాంటి అడ్డగోల వాయిస్లు, ఇలాంటి అడ్డగోల నిర్వచనాలు ఇంటూ పెరుగుతున్నారు. మరలా నేను చెప్తున్నా, మీరు విన్నవే, మీరు విని పెరిగినవే, మీరు విని ఇవే మగతనానికి గుర్తని ఘరాలాగా మోసపోయిన సంగతులే నేను మరలా చెబుతున్నాను. మగాడంటే ఏంటి అనగానే, మగాడంటే మేసం మెలేసేవాడెవడు? మగాడు. సొసైటీలో ఉన్న ఆన్సర్స్ ఈరోజు మగాడన్న తర్వాతట కొట్టడమే కాదట, తొడ కూడా కొట్టాలట. నెక్స్ట్, మగాడన్నవాడు తిరగాలి, ఆడదన్నాక తిరగకూడదు. ఇవేవో పేటెంట్ హక్కులు ఉన్నట్టు. మగాడు తిరగక చెడ్డాడు, ఆడది తిరిగి చెడింది. సామెతలు కూడా. నెక్స్ట్ ఇంకా ఏంటి చెప్పనా, మగాడన్నవాడు మాత్రం నవ్వాలి, ఆడదనేది ఏడవాలి. ఏడ్చే మగాడిని చెప్పండి నమ్మకండి అన్నారు. సొసైటీలో ఎలాంటి నిర్వచనాల మధ్య మన పిల్లలు పెరుగుతున్నారంటే, ఇలాంటి శబ్దాలు వింటూ 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 మగాడికి ఇదే నిర్వచనం అనుకుంటే వీడు ఎలా పెరుగుతాడు చెప్పండి? ఇవేగా మనం చెప్పి పెంచుతున్నాం మన పిల్లలకి. ఆ మగాడండి తిరగకపోతే ఏం చేస్తాడు? ఆడపిల్లండి ఇంట్లో ఉండాలి. ఎవరు చెప్పారు ఇవన్నీ? మగాడన్నాక తిరగాలని, మగాడన్నాక తిట్టాలని, మగాడన్నాక అవసరమైతే కొడతాడని, మగాడన్న తర్వాత అవసరమైతే ఆడపిల్లల్ని ఏడిపిస్తాడని ఎవరు చెప్పారు ఇవన్నీ? మ్యాన్హుడ్కి సరి అయిన డెఫినేషన్ సొసైటీ ఇవ్వలేకపోయింది. పురుషత్వానికి సరి అయిన అర్థం ఈ లోకం ఎప్పటికీ నేర్పించలేదు. ఎందుకంటే సరి అయిన నిర్వచనం ఈ లోకం ఎప్పటికీ వెళ్ళలేకపోతుంది కనుక. నిజమైన తత్వం, నిజమైన మానవత్వంతో ముడిపడిన మగతత్వం బైబిల్ మాత్రమే చెప్పగలదు. మీరు ఎక్కడికి పొండి, ఏ ఫిలాసఫీ దగ్గరికి మీరు వెళ్ళిపోండి, వాడికి ఏంటంటే మగాడు అంటారు. ఎన్ని చేసిన తప్పది. మగపిల్ల ఇలాంటి అడ్డగోల గారాభంతో పనికి మాల చెత్త భాష వారికి నేర్పించి పసితనం నుంచి వాళ్ళని పెంచేస్తామండి మనం. చాలా మంది తల్లులు ఉంటారండి, మరి అదేం గారాభమో నాకు అర్థమవుతుంది. ఒరే నాన్నమ్మని తిట్టు నాన్నమ్మని తిట్టు. చూసారా ఏమన్నాడో? మీ అమ్మని తిడుతున్నాడు. ఆ తర్వాత వాళ్ళ నాన్నమ్మని తిడతాడు. అడిగిన తర్వాత మీ అమ్మని అందరు అమ్మల్ని కలిపి తిడతాడు. దరిద్రం వదిలిపోద్ది. అప్పుడు వాడు వాళ్ళ నాన్నమ్మని తిట్టినప్పుడే మూతి మీద కొట్టకపోతే అది మగతనాలు గుర్తని నువ్వు వెర్రి తలలేసి నీ బిడ్డకి పకపకా నువ్వు ఎకిలి చేష్టలతో భలే అన్నట్టు వాడేపు చూస్తే వాడు ఎదిగిన తర్వాత అమ్మన్న సంగతి నిన్ను కూడా మర్చిపోయి తిట్టడమే కాదు, తన్నుతాడు కూడా. ఏం చెప్పి పెంచుతున్నాం మన పిల్లల్ని? బూతులాడినప్పుడు బొగ్గలు గిల్లేయాలి అవసరమైతే. బూతులాడుతున్నప్పుడు అమ్మో మా నాన్న కర్ర తీస్తున్నాడంటే నాకు పనిష్మెంట్ అనుకోకూడదు. వాడు ఏమనుకోవాలి తెలుసా? నాకు అటెన్షన్ అవసరం అని వాడికి అర్థమవుతుండాలి. ఏం చెప్పాలో అవి చెప్పం మన మగపిల్లలకి, ఏం అవసరమో అవి మనం చెప్పం మన మగపిల్లలకి, ఏం మాట్లాడాలో అవి మాట్లాడడం మన మగపిల్లలతో. ఎలా పెంచుతామంటే మగాడు అని పెంచుతాం. ఆడు టీనేజ్కి వచ్చేసరికి రోడ్ల మీద తిరుగుతున్నారు చూడండి, ఎలా తిరుగుతారో బలాదూరు కొడుతాం. భయభక్తులు ఉండవు, పెద్దలంటే గౌరవం ఉండదు, తల్లిదండ్రుల్ని గౌరవించడం అనేది ఉండదు. మాట్లాడితే నోరిచ్చి మన మీదే పడతారు. ఎంతకైనా మనం పెంచుకున్నది మగపిల్లల్ని. ఒక రోజు మన మీదకి బాగా తిని ఒళ్ళు పెంచి మన మీదకి తిరగబడతాడనా ఇలా పెంచుకుంటాం మనం. నోరారా అమ్మని అమ్మలా పిలిచి తండ్రి కష్టానికి చేదోడు వాదోడుగా ఉండి చక్కగా చదువుకొని నాన్న అమ్మ మీరు కష్టపడిన చాలు అనే శబ్దాలు ఈరోజు ఏ మగపిల్లల నోట మనం వింటున్నాం చెప్పండి. ఆ పక్కకి వెళ్ళి ఈ పని చేయరంటే నేను చేయనంటాడు. ఎందుకు? నేను చదువుకున్నాను అంటాడు. చదువుకుంటే పని చేయొద్దని చెప్పారా? చదువుకుంటే సహకరించొద్దని చెప్పారా?
మగతనానికి సరి అయిన నిర్వచనాలు మనం ఇవ్వలేదు కనుకే మన పిల్లలకి ఏం చెప్పాలో కూడా మనకి అర్థం కాని ఉక్కిరి బిక్కిరి పరిస్థితుల్లో మనం ఉన్నాం. చూద్దాం బైబిల్ మగాడిని గూర్చి ఏమని స్టార్ట్ చేసిందో ఒకసారి చూద్దాం. ఆదికాండం. అందరూ బైబిల్ చూడాలి. మీ మగతనాన్ని పక్కన పెట్టి ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్యూనను. బాగా వినండి. ఆదికాండం మనందరికీ తెలుసు. బైబిల్ అనే గ్రంథం ఎంత ఆశ్చర్యంగా ప్రారంభమైందంటే, అనంతమైన సృష్టిని చేసింది దేవుడు అని చెప్పి 1వ అధ్యాయం దేవుడే ఈ సృష్టిని చేశాడని పరిచయం చేస్తూ ఆ 1వ అధ్యాయం ఎలా ముగుస్తుందంటే, దేవుడు మనిషిని చేశాడని ముగుస్తుంది 1వ అధ్యాయం. సృష్టిని చేసిన దేవుడు సృష్టిలో దేన్ని కేంద్రకంగా చేశాడంటే మనిషిని చేశాడు. మ్యాన్. దేవుడు మనిషిని చేశాడు. ఒక మగాడిని దేవుడు ఎలా చేశాడంటే, ఎలా చేశాడని బైబిల్ చెప్తుందంటే అచ్చు నాలా గాడ్స్ ఇమేజ్ అని ఉంది బైబిల్లో. మగాడంటే కొడతాడు, తిడతాడు, తిరుగుతాడని లేదు బైబిల్లో. బైబిల్లో ఏమనే ప్రారంభంలో రాయబడిందంటే దేవుని స్వరూపమందు మనిషిని చేశాడు. స్త్రీలుగాను పురుషునిగాను దేవుని యొక్క గుణ లక్షణాలతో మనిషిని చేశాడట. మీరింటికి వెళ్ళిన తర్వాత చదువుకున్న మొదట 3-4 అధ్యాయాలు మనిషిని ఎన్ని విధాలుగా దేవుడు చేశాడంటే, ఒకటి తన స్వరూపం అందు చేశాడు. చేసిన మనిషికి దేవుడు 3 షరతులు పెట్టాడు. ఒకటి, నా స్వరూపమందున్న నీవు, నా రూపంలో ఉన్న నీవు, నాకు రిప్రజెంటివ్గా ఉన్న నీవు నాకు లోబడుతూ. ఫస్ట్ నాకు లోబడుతూ అనగా వర్షిప్ చేస్తూ, ఆరాధిస్తూ, నీకిచ్చిన పనులు నువ్వు చేస్తూ, నీకిచ్చిన కుటుంబం భార్యతో కలిసుండు చాలు, నీ మగతనానికి ఇది గుర్తు అన్నట్టు. అర్థమైందో లేదు? నేను చెప్పిన ఈ లైన్ ఏదైతే ఉందో ఈ లైన్ మిస్ అవ్వకూడదనే ఆదాయం చేశాడు. ఈ లైన్ మిస్ అవ్వకూడదనే మీ నాన్నే మన నాన్నే చేశాడు. ఈ లైన్ మిస్ అవ్వకూడదనే ఈ భూమి మీదకు పుట్టుకొస్తున్న ప్రతి మానవుడిని చేశాడు. ఏమని మనం బయలుదేరుతున్నామంటే, మగాడు అన్న దానికి బైబిల్ ఏమి నిర్వచనం ఇస్తుందంటే, ఇదిగో బైబిల్లో ఇలా రాయబడింది, దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుడిచ్చిన పనిని చేస్తూ, ఇవ్వబడిన కుటుంబాన్ని ప్రేమించడం చెప్పండి మగతనానికి గుర్తట. ఇప్పుడు చెప్పండి, కాళ్ళు ఎగరేసేసి హ్యాండ్లు వదిలేసి రోడ్డు మీద అడ్డగోలుగా తిరిగేసి కనిపించిన ప్రతి ఆడపిల్లని ఏడ్పిస్తూ ఏ పని చేయకుండా పడ్డలా పెరిగి అడ్డదిడ్డంగా తిరుగుతున్న వాడిని, పని చేయని వాడిని బైబిల్ ఏముందో తెలుసా? మగాడు కాదు. మీకు అర్థమైందో లేదో? ఆదాముని మగాడుగా దేవుడు డిజైన్ చేశాడు. మ్యాన్హుడ్ అన్నదానికి డెఫినేషన్ ఏంటంటే పని చేయి, ఏదో ఒక పని చేయి. పురుషత్వానికి నిర్వచనం ఏంటంటే కష్టపడి పని చేయాలి. సోమర్లా తల్లిదండ్రుల దగ్గర మేచేవాడు మగాడు కాదు. తల్లిదండ్రుల్ని ఇంకా వాళ్ళ మీద ఆధారపడి కష్టపెట్టేవాడు మగతత్వానికి పనికిరానివాడు. చదువుకోవాలి, కష్టపడాలి, చేతికొచ్చిన పనిని ఏమాత్రం లోపం లేకుండా కష్టపడి పని చేయాలి. బైబిల్ సవాల్ చేస్తున్న మాట ఏంటో తెలుసా? కష్టపడిన వాడు తినడానికి అర్హత లేనడందు బైబిల్. పొగరికి ఏమాత్రం తక్కువ పడదండి. నువ్వు ఏ రూపాయి సంపాదించావని సిగ్గు లేకుండా మీ నాన్న సంపాదిస్తే తింటున్నావు, దేనికి నీకు పౌరుషం? ఇప్పటికీ నీ బట్టలు మీ అమ్మ ఉతికితే కానీ నీకు దిక్కులేదు, దేనికి నీకు పౌరుషం? నీ వల్ల దమ్ముడి ఉపయోగం లేదు కుటుంబానికి, దేనికి నీకు పౌరుషం? కానీ పేరుకి బైక్ ఒకటి కొనిస్తే మన ప్రేమ అంతకన్నా గుడ్డుదలండి తల్లిదండ్రులకి.
పేరుకు ఒక బైక్ ఒకటి కొనిస్తే మరలా కొనిచ్చిన నాన్న జేబులోనే 100 రూపాయలు కొట్టేసి బొంకుకెళ్ళి పెట్రోల్ కొట్టించి ఊరి మీద బర్రన ఆ సెంటర్ నుంచి ఈ సెంటర్కి వెళ్ళిపోయి ఏం పని ఉందని అంత స్పీడ్కి వెళ్ళిపోయి ఏం పని లేదు అడిగి విమానం గేరేసాడు అంతే. కుక్కలు చూస్తారు, కుక్కలు వెళ్ళిపోతుంటే సీరియస్గా ఆ ఈది నుంచి ఈ ఈదికి, ఈ ఈది నుంచి ఆ ఈదికి, ఆ ఈది నుంచి ఈ ఈదికి. దీనికి ఏం పని ఉందా? ఏం పని లేదు కుక్కది. కుక్కకున్న యాటిట్యూడ్ ఈరోజు పని పాట లేని ప్రతి మగాడికి వచ్చిన దాన్ని, ఆ యాటిట్యూడ్ని మగతనం అంటారు, కుక్క లక్షణం అంటారు. మొహమాటం లేకుండా చెప్తుంది. ఇది జంతు లక్షణం. మగాడన్నవాడు ఎలా ఉంటాడంటే ఆదాముకు చూపిస్తున్నాడు, కష్టపడి పని చేయి, నేను చెప్పిన పని చేయి.